హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 3 లీటర్స్ ఇన్స్టెంట్ గీజర్ వీగార్డ్ కంపెనీది దీన్ని రిపేర్ చేసుకోబోతున్నాం. ఇందులో వచ్చిన ప్రాబ్లం వచ్చేసరికి ఇందులో ఎలిమెంట్ పనిచేయట్లేదు. అలాగే మిగతా కంప్లైంట్స్ గురించి కూడా చెప్తాను. ఇందులో బేసిక్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలి అన్నది. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉండబోతుంది ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే ఫ్రెండ్స్ మన ఇన్స్టెంట్ వాటర్ హీటర్. ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటో ముందు మీకు చూపిస్తాను. మనం ముందు సిరీస్లో పెట్టి మన అక్కడ సాకెట్ ఉంది కదా, దానికి సప్లై ఇచ్చి చూద్దాం. చూడొచ్చు, మీరు ఇక్కడ సప్లై ఇచ్చాను. మెయిన్స్ ఆన్ అవుతుంది, అలాగే హీటింగ్ కూడా ఆన్ అని చూపిస్తుంది. కానీ మన హీటింగ్ ఎలిమెంట్ అన్నది పనిచేయట్లేదు. ఇప్పుడు డైరెక్ట్లో పెట్టాను, మీరు చూడొచ్చు. రెండు చూపిస్తున్నాయి కానీ మనకి యాంప్స్ ఏం తీసుకోవట్లేదు అనమాట. ఇది వచ్చేసరికి ఎలిమెంట్ వరకు పవర్ అయితే వెళ్తుంది కానీ ఎలిమెంట్ వర్క్ చేయట్లేదు. దీన్ని మనం ఓపెన్ చేసుకుందాం. ముందుగా కింద ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్, ఈ కవర్ స్క్రూస్. ఇవి రిమూవ్ చేసుకుంటే మనకి లోపల వైరింగ్ అంతా ఉంటుంది. అందులో ఉన్న కంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి అవి కూడా మీకు చెప్తాను వివరంగా. ముందైతే మనం దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఇది వచ్చేసరికి రీస్టార్ట్ బటన్ ఇక్కడ ఉంది కదా, రెడ్ కలర్ అండ్ బ్లాక్. అది వచ్చేసరికి మన రీస్టార్ట్ బటన్ అనమాట. ఇక్కడ ఉన్నది చూస్తారు కదా, బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా రెండు స్లీవ్స్. ఇది వచ్చేసరికి మన రీస్టార్ట్ బటన్. ఇది మన బాడీకి అటాచ్డ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇక్కడ రెడ్ కలర్లో ఒక చిన్న బటన్లో ఉంది కదా, అది అప్పుడప్పుడు బయటకు వస్తుంది. దాన్ని మనం ప్రెస్ చేయాలి. ముందుగా మనం ఎప్పుడైనా సరే ఇక్కడ అంటే మనకి లైట్స్ వెలుగుతున్నాయి కాబట్టి కార్డ్ వైర్ బాగానే ఉంది ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం కార్డ్ వైర్ చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. సిరీస్లో పెట్టుకొని కంటిన్యూటీ చూసుకోవాలన్నమాట. ఇక్కడ థర్మోస్టాట్ దగ్గర రెడ్ వైర్ వచ్చింది కదా, అక్కడ పెట్టుకొని ఒక పోల్ మన ఇక్కడ ఎల్ అని ఉంటుంది మన టాప్లో, అక్కడ పెట్టి చూసుకోవాలి. దాని తర్వాత మన థర్మోస్టాట్ పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. ఓకే, మన థర్మోస్టాట్ పనిచేస్తుంది. ఇక్కడ ఉంది కదా చూసారు కదా ఫ్రెండ్స్, చిన్నది. ఇది వచ్చేసరికి ఐహామ్స్ ప్రొటెక్టర్ అనమాట. మనం ఒకవేళ హీటర్ థర్మోస్టాట్ ఫెయిల్ అయ్యి ఐహామ్స్ తీసుకుంటే అది ఏమవుతుందంటే ఇది పోతుందన్నమాట. ఇది కూడా మనకి కంటిన్యూటీ రావాలి. కంటిన్యూటీ వస్తే ఇది వర్కింగ్ పొజిషన్లో ఉన్నట్టు. దాని తర్వాత మన ఎలిమెంట్, ఇంకా మనం చెక్ చేసుకోవాల్సింది ఎలిమెంట్. న్యూట్రల్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎలిమెంట్ పెట్టి చూసాను నేను, చూడొచ్చు మీరు. ఇండికేషన్ ఏం వస్తలేదు మనకి. ఇది వచ్చేసరికి ఎలిమెంట్ పోయింది. ఈ రకంగా మనం 1 by 1 వైరింగ్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గీజర్ వైరింగ్ ఎలా చేసుకోవాలి ఏంటన్నది నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. అది మీకు లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో వదిలేస్తాను, లేదంటే పైన ఐ బటన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు వెళ్ళి చూడొచ్చు గీజర్ వైరింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే థర్మోస్టాట్ ఎలా చెక్ చేసుకోవాలి అన్నది కూడా ఒక వీడియో చేశాను. ఇదైతే మనం ఓపెన్ చేసుకుందాం మొత్తం. మొత్తం స్క్రూస్ అన్నీ మనం అన్స్క్రూ చేసుకున్నాక దీన్ని ఇలా తిప్పి పై కవర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఒక సిట్టింగ్ ఉంటుంది అనమాట. ఈ సిట్టింగ్ దీన్ని ఇలా పైకి తీసుకుంటే మన ట్యాంక్ సెట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ ఇన్స్టెంట్ గీజర్లో వచ్చేసరికి మొత్తం మన ట్యాంక్ మొత్తం బయటికి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎలిమెంట్ చేంజ్ చేయాలంటే ఈ మోడల్లో వచ్చేసరికి ముందుగా మనం థర్మోస్టాట్ వైరింగ్ తెప్పించుకుందాం. ఇది వచ్చి థర్మోస్టాట్ మంది. అలాగే మన ఎలిమెంట్కి వచ్చిన వైర్స్ కూడా మనం తీసేసుకుందాం. ఈ వైర్స్ అన్నీ తెప్పించేసుకోవాలి. బెటర్ మీరు ఒక ఫోటో తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వైరింగ్ అంతా తప్పించేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ మీకు వైరింగ్ గురించి తెలుసుంటే ఏ ప్రాబ్లం లేదు, మన వీడియోలో కూడా ఉంది, అందులో చూడొచ్చు మీరు. ఈ క్లాంప్స్ అవి ఉన్నాయి కదా, అవి ఇప్పేటప్పుడు ఏంటంటే మీరు మార్క్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. మళ్ళీ మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు అన్నీ కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవచ్చు, వైరింగ్ చెక్ చేసుకునే పని లేకుండా. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వచ్చి దీనిది
ఐఎమ్స్ ప్రొటెక్టర్ అనమాట. ఇది రీస్టార్ట్ అవుతుంది. ఇది రీస్టార్ట్ చూడొచ్చు. ఇది ఇక్కడ మన కార్డ్ వైర్ హోల్డింగ్ ఉంది కదా, ఇవన్నీ మనం ఓపెన్ చేసుకుందాం వన్ బై వన్. ఓకే, నేను అన్నీ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఇది క్లాంప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది బెటర్ మీరు మార్క్ చేసుకోండి ఇప్పే ముందే, డైరెక్షన్ మారకుండా. మార్కర్ తోటి ఇలా మార్క్ చేసుకుంటే మనకి బిగించుకున్నప్పుడు మళ్ళీ ఈజీగా ఉంటుంది, ఏది ఎక్కడ వస్తుంది అన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు మొత్తం నట్స్ అని ఇప్పేసాను, నేను వీడియోని ఫార్వర్డ్ చేశాను. చూడొచ్చు మన ఎలిమెంట్కి మొత్తం శుద్ధలాగా పట్టేసింది కదా. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, సాల్ట్ వాటర్ ఉన్న ఏరియాస్లో ఏమవుతుందంటే, అది వాటర్ హీట్ ఎక్కినప్పుడు ఇలా శుద్ధలాగా పట్టేసి మన ఎలిమెంట్ని దాని లోపలే వేడెక్కుతుంది. కానీ ఆ వేడి బయటికి రాకపోవడం వల్ల హీటింగ్ ఎలిమెంట్ అనేది పేలిపోతుంది అనమాట లోపలే. ఆ రకంగా పోయింది ఇది. ఇక్కడ స్క్రూ ఉంది కదా మిడిల్లో, అది తిప్పుకుంటే మన ఎలిమెంట్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న క్లాంప్లా ఉంది కదా, ఇది బాగా తుప్పట్టేసింది. జస్ట్ ఇలా పైకి లేపితే వచ్చేస్తుంది మన ఎలిమెంట్. మీరు జాగ్రత్తగా పట్టుకొని ఇలాగ పైకి కిందకి ఊపితే అది బయటకు వచ్చేస్తుంది. లైట్గా బెండ్ అయినాయి మన ఎలిమెంట్స్. ఇలా జస్ట్ కిందికి పైకి ఊపుతూ ఉంటే మన ఎలిమెంట్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు బయటికి తీసి మీకు చెక్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇది అలాగే మన కొత్త ఎలిమెంట్ వేసుకునేది కూడా సైడ్ బై సైడ్ పెట్టి మీకు చూపిస్తాను సిరీస్ బోర్డు మీద. వచ్చేసరికి మనకి కొత్త ఎలిమెంట్ వచ్చి అటుపక్క ఉంది కదా ఫ్రెండ్స్, అది మన కొత్తది సిరీస్లో పెట్టాను. మీరు చూడొచ్చు, పాతదానికి ఏ కంటిన్యూటీ రావట్లేదు, కొత్తదానికి కంటిన్యూటీ వస్తుంది. అలాగే మనం బాడీకి కూడా చెక్ చేసుకోవాలి, మన పోల్స్ నుంచి బాడీకి ఏం రావట్లేదు కదా అన్నది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా మన ఎలిమెంట్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్ అనబాండ్ ఉంది కదా ఫ్రెండ్స్, మన ఇంజిన్స్లో ఎక్కువ వాడతారు. ఇది బైక్ మెకానిక్స్ వాడతారనమాట. గ్యాస్కెట్ లాగా ఆయిల్ సీల్ లాంటిది. ఇది అవసరం లేదు ఫ్రెండ్స్, యూజ్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే నేను ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తున్నాను. మామూలుగా అయితే మనకి ఎలిమెంట్కి ఒక రబ్బర్ లాంటిది వస్తుంది, అదే సరిపోతుంది. ఇది వచ్చి బాగా రష్టపట్టి ఉండటం వల్ల ఇలా పెట్టుకుంటే వాటర్ అనేది ఇంకా బై ఛాన్స్ కూడా లీక్ అవ్వదు అనమాట. అలా మన ఎలిమెంట్ తేడా వచ్చిన గ్యాస్కెట్ ఉంది కదా అక్కడ బ్లాక్ కలర్లో గ్యాస్కెట్, అది వచ్చి మన గ్యాస్కెట్. ఇది అలా అప్లై చేసి మనం ఇలా లోపలికి ప్రెస్ చేసి వెనక మన నట్ ఉంది కదా అది పెట్టి మనం టైట్ చేసుకుంటాం దీన్ని ఫుల్గా. బిట్లు గట్టా ఏం వెళ్తలేదు ఫ్రెండ్స్ దీంట్లో, జాయిగా ప్లేయర్ కానీ నోస్ ప్లేయర్ కానీ పెట్టి మనం దీన్ని టైట్ చేసుకోవాలి. ఈ నైలాన్ కనెక్షన్ ఎందుకు ఉంచానంటే ఫ్రెండ్స్, ముందు వాటర్ లీక్ అయిపోతుంది అనమాట. ఇది మన గేజర్ అటు ఇటు వాల్చినప్పుడు ఏంటంటే వాటర్ లీక్ అవ్వకుండా ఇలాగా కామన్ చేస్తాను రెండిట్లకి. ఓకే, ప్లేయర్ కూడా మనది పట్టట్లేదు, మనం ఇప్పుడు నోస్ ప్లేయర్ పెట్టి టైట్ చేయాలి దీన్ని. ఇలా నోస్ ప్లేయర్ పెట్టి మనం ఇలా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసరికి క్లాంప్ వేయట్లేదు ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే అది బాగా రస్ట్ పట్టేసి ఉంది. ముందు ఇప్పినప్పుడు చూసారు కదా మీరు, ఒక క్లాంప్ లాంటిది ఉంది కదా, అది మళ్ళీ వేయట్లేదు నేను ఇంకా. ఇలా ఫుల్ టైట్ వేసుకోవాలి. మన గ్యాస్ కట్ ఉంది కదా రబ్బర్ లాంటిది, అది ఫుల్గా బాడీకి టచ్ అయిపోవాలి, లేదంటే వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది మంది. ఓకే, చూడొచ్చు మీరు ప్రాపర్గా ఫిక్స్ అయిపోయింది ఇది. ఇప్పుడు మనం దీన్ని ట్యాంక్కి ఫిక్స్ చేసుకుందాం. దానికన్నా ముందు ఇలాగా ఫస్ట్లో మనం యూస్ చేసాం కదా ఫ్రెండ్స్ అనాబాండ్, ఇది రెడ్ కలర్ది. ఇక్కడ చుట్టూ ఉంది కదా మన కింద గ్యాస్ కట్ ఉంటుంది ఆల్రెడీ. ఇదేంటంటే ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం మంది, పాత గీజర్ కదా మంది, ఇక్కడ అవకాశం ఇవ్వకుండా వాటర్ లీక్ అయ్యే అవకాశం ఇవ్వకుండా ఇలాగా పెట్టుకుంటే బాగుంటుంది, లైఫ్ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ది గ్యాస్ కట్ ఉంది మీరు చూడొచ్చు. దీన్ని ఇలా పెట్టేసి మనం మొత్తం స్క్రూస్ అన్ని బిగించేసుకుని మీకు చూపిస్తాను లాస్ట్లో గీజర్ ట్రైల్ వేసి. ఇక్కడ చూడొచ్చు మీరు హీట్ షింక్ కాంపౌండ్ అని ఉంది కదా,
ఇందాక మనం ఇప్పాం కదా స్టార్టింగ్లో ఐఎమ్స్ ప్రొటెక్టర్ అనమాట. ఇది రీస్టార్ట్ అవుతుంది కదా, ఇలాంటి పేస్ట్ ఉంటుంది ఎలక్ట్రానిక్ షాప్స్లో, అది పెట్టి మళ్ళీ మనం ఫిక్స్ చేయాలి. కాంటాక్ట్ అవుతుంది అనమాట ప్రాపర్గా, అది పెట్టి ఫిక్స్ చేయడం వల్ల. ఇవన్నీ పెట్టి మనం టైట్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను క్లాంప్స్ అన్ని బిగించేసాను, వైరింగ్ అంతా కంప్లీట్ చేశాను. దీనిలో ఎంత అవుతుందని మొత్తం కనెక్షన్స్ ఏమి మీకు చూపించలేదు. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఫిక్స్ చేసుకుందాం. యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలాగైతే ఓపెన్ చేసామో అలా దాన్ని మళ్ళీ పెట్టేసుకొని, దాని ఇండికేటర్స్ ఉన్నాయి కదా, హీటింగ్ ఇండికేటర్ అలాగే మెయిన్స్ ఇండికేటర్, అది ఎక్కడ ఏది ఎలా పెట్టాలన్నది మీరు వైరింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది పెట్టేసి మనకి కవర్ క్లోజ్ చేసి ట్రైల్ వేసి చూపిస్తాను మీకు. కవర్ క్లోజ్ చేస్తాం. ఫస్ట్ మనం సిరీస్లో పెట్టుకోవాలి. చూడొచ్చు మీరు, ఫస్ట్లో ఇది లైట్ వెలగలేదు కదా, ఇప్పుడు బల్బ్ వెలుగుతుంది అంటే మన ఎలిమెంట్ వర్కింగ్లో ఉంది. చూడొచ్చు బల్బ్ మనది కొంచెం డిమ్గా వెలుగుతుంది, ఫుల్గా కాకుండా. దీని తర్వాత మనం డైరెక్ట్లో పెట్టుకోవాలి. డైరెక్ట్లో పెట్టి అది యాంప్స్ తీసుకుంటుందని ఒక 3 to 5 seconds పెట్టాలి. ఎక్కువసేపు పెట్టినట్టయితే మన ఎలిమెంట్ పోయే అవకాశం ఉంటుంది. వాటర్ ఉండదు కదా అందులో, కంటిన్యూ ఫ్లో. ఓకే, బాగానే ఉంది. ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ఇన్స్టెంట్ వాటర్ గీజర్ని రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.